ఈరోజు నేను పాస్తా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. వెల్లుల్లి కూడా 2 వేసుకోండి, ఎందుకంటే కప్పు పాస్తాకి అయితే. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలండి. మగ్గిచ్చేసుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు, నేను ధనియాల పొడి ఉంటే కొద్దిగా వేసుకున్నాను. అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో అండ్ పిస్తా మసాలా ఇవన్నీ కొద్దిగా వేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ చాలా బాగా వచ్చింది, టేస్ట్గా కూడా ఉంది. నేను పాస్తాని విడిగా బాయిల్ చేస్తాను, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. చల్లారిపోయింది పాస్తా కూడా. ఇంకా దీంట్లో యాడ్ చేసుకున్నాను కొద్దిగా పాస్తాలోనే బాయిల్ అయిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో సహా పాస్తా వేసేసాను. ఇంక దాన్ని కొద్దిగా దగ్గర పడ్డాక తీసేసుకోవడమే అండి. రెడీ అయిపోయింది, చాలా బాగుంది. లైక్ చేయండి.